అక్కడ గొడవ మీరు చేయాల్సింది దేని గురించి? ఆ చట్టాన్ని, నరేగా చట్టాన్ని నీరుగార్చి జీరామ్జీ పథకంగా మార్చారు. చట్టం అమలు చేసి తీరాలి, పథకం వాళ్ళ ఇష్టం, చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు. ఇది మినిమం కామన్ సెన్స్ లేకుండా పోయింది మీ ఇండియా కూటమి వాళ్ళకి. ఒరే, చట్టాన్ని పథకంగా ఎలా మారుస్తారు మీరు? అంతకుముందు నరేగా చట్టం, దీన్ని జీరామ్జీ పథకంగా ఎలా మారుస్తారు మీరు అని కదా మీరు అడగాలి. రాష్ట్రాలపై పెనుభారం పడుతుంది, 40% ఇప్పుడు ఖర్చు రాష్ట్రం పెట్టుకోవాల్సింది, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాల్సింది అని కదా మీరు అడగాల్సింది. 125 రోజుల పని దినాలు ఉండే అవకాశం లేదా అవి తగ్గే అవకాశం ఉంది. రాజకీయంగా కేంద్రానికి ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, లేకపోతే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఎగ్గొట్టచ్చు, మెల్లగా ఈ పథకాన్నే నీరుగారి చేయొచ్చు. ఇది కదా మీరు పార్లమెంట్లో పోడాల్సింది. రామ్జీ పేరు మార్చారు, మహాత్మా గాంధీ పేరు తీసి రామ్జీ పేరు పెట్టారు, రాముడి పేరు పెట్టారు. అది అని మీరు వాళ్ళకి దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి రాముడి పేరు పెడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు వద్దంటున్నారు చూసారా, కాంగ్రెస్ వాళ్ళకి రాముడు అంటే ఇష్టం లేదు చూసారా అని చెప్పి వాళ్ళు దాన్ని చక్కగా డైవర్ట్ చేసుకున్నారు. మీకు తెలివి లేదు, జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. చివరికి అందరూ కూర్చొని హ్యాపీగా టీ తాగుతున్నారు అందరూ కూర్చొని. ఈ పార్లమెంట్ సమావేశాల్లో, వింటర్ సెషన్లో అంటే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రజలకి పనికొచ్చేది ఒక్క బిల్లన్న పాస్ అయిందా? ఒక్క చట్టం గురించన్నా చర్చ నడిచిందా? ప్రజా సమస్యల గురించి ఏమన్నా చర్చలు నడిచాయా? ఈ పార్లమెంట్లో మొన్న ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన వాళ్ళకి కానీ లేకపోతే గాయాలైన వాళ్ళకి కానీ ఏమన్నా నివాళులు అర్పించారా? ఏమీ జరగలేదు. దాని గురించి చర్చే లేదు. ఉగ్రవాదం గురించి చర్చే లేదు. ఈసారి ఇండియా పైన టెర్రర్ అటాక్ జరిగితే తాట తీస్తాం, తోలు తీస్తాం, అసలు యుద్ధం చేసేస్తాం, అణుబాంబులు కూడా వేసేస్తామని చెప్పి కథలు చెప్పారు. మరి మొన్న ఢిల్లీ నడిబొడ్డులో బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఇంతవరకు మీరు ఏం చేశారనే విషయం పార్లమెంట్లో వీళ్ళు అడగలా, మీరు చెప్పలా. ఓ పక్కన పక్క దేశాల్లో మనం ఇప్పటికీ బంగ్లాదేశ్కి సహాయం చేస్తూనే ఉన్నాం. అక్కడేమో హిందువులను ఊచకోతకు వస్తున్నారు, హిందువులని ఊచకోతకు వస్తున్నారు, హిందూ ఆలయాల్ని దారుణంగా ధ్వంసం చేస్తున్నారు. వాటి గురించి పార్లమెంట్లో అడిగే దమ్ము లేదు, మాట్లాడే దమ్ము ఏ నాయకుడికి లేదు. ఇంకెందుకండి పార్లమెంట్ సమావేశాలు పెట్టి? ఎవరి కోసం, ఎవరిని ఉద్ధరిస్తాం కోసం ఈ పార్లమెంట్ సమావేశాలు? ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఒకరోజు పార్లమెంట్ సమావేశాలు జరగాలంటే? ఎన్ని కోట్లు వేస్ట్ ఆఫ్ మనీ అదంతా. పోనీ అక్కడ మీరు ఏమైనా పొడిచారా అంటే ఏమీ లేదు.